ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. నెక్స్ట్ మనకి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు సంచార ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు కర్కాటక లగ్నానికి వారికి చూసినట్టయితే మనకి కర్కాటక రాశి వారికి షష్టాధిపతి అవుతాడు, అలాగే నవమాధిపతి అవుతాడు. యాక్చువల్గా చూస్తే శుభుడు గురుగ్రహం కర్కాటక రాశిలో లగ్నంలో వారు జన్మించిన వారికి గురుగ్రహం శుభగ్రహమే. కాకపోతే ఇక్కడ గురు సంచారం ఎక్కడ జరుగుతుంది మనం చూసుకోవాలి కదా. సో ఇక్కడ గురువు 12వ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడు. కొద్దిగా ఎక్స్పెన్సెస్ అంటే బాగా అనవసరమైన ఖర్చులు ఇచ్చే ఛాన్సెస్, లేకపోతే హాస్పిటల్ పాలవటము, ఇలాంటి ఫలితాలతో పాటు అతను చూస్తున్నాడు, షష్టాన్ని కూడా చూస్తున్నాడు, నవమాన్ని చూస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం చాలా ఉంటుంది కర్కాటక రాశి లగ్నంలో జన్మించిన వారికి. అలాగే మనకి రుణ రోగ బాధలు ఏమన్నా ఉంటే అవి కొద్దిగా ఉపశమనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏమంటారు అవి తగ్గినా కానీ ఇక్కడ మనకి అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు, అటు ఉద్యోగ రీత్యా అయినా, లేకపోతే పిల్లల ఫీజు రీత్యా అయినా, లేకపోతే హాస్పిటల్లో అనారోగ్యం పాలైపోయి ఆ ఖర్చులు అయినా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఇవి మీరు జాగ్రత్త పడితే చాలా చాలా మంచిది. మనకి ఎలాగూ రేపు ఏమంటారు ఈ వైశాఖ మాసం అన్ని తిథుల్లో చాలా మంచి పుణ్యతిథులు కాబట్టి దాన ధర్మాలు, ఉదక భాండ దానం, చెప్పులు, గొడుగు ఇలాంటి దానాలు చేసుకుంటే ఎలాగో ఖర్చులు అయిపోతుంటాయి కాబట్టి ఇవి ఇక్కడ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఒక 1000 రూపాయలు 10,000 అయ్యేటి ఇక్కడ 500తో వెళ్ళిపోతుంది కదా, మనం ఏదైనా దానం చేసి మంచి పుణ్యతిథిలో దానం చేసి. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే ఇక్కడ నవమం మీద కూడా ప్రయాణం చేస్తున్నాడు, సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గురుగ్రహం ఏంటంటే
కర్కాటక రాశి లగ్నాధిపతి తీర్థయాత్రలు, అబ్రాడ్ టూర్స్, ఫారిన్ వెళ్ళే అవకాశాలు, విద్యార్థులు పై చదువుల కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. అక్కడ సక్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే గురు చూస్తున్నాడు కాబట్టి, అక్కడ కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే అష్టమాన్ని కూడా చూస్తుంటాడు. ఇక్కడ అష్టమం అని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఏమంటారు, అనుకోని సంఘటనలు ఇంట్లో వారికి అయ్యే అవకాశాలు, లేదా ఇంట్లో వారి పెద్దవాళ్ళకి అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా తగు జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా చెప్పుకునే మనము ఈ వైశాఖ మాసంలో, అలాగే మనకి శ్రావణ మాసంలో కూడా ఉంటాయి కదా, శ్రావణ మాసము, కార్తీక మాసం, ఇవన్నీ మనకి పై దక్షిణాయనం ఒక్కసారి వచ్చిందంటే మనకు అన్ని మాసాలు మంచి మంచి మాసాలే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు, తగు దాన ధర్మాలు చేసుకున్నట్టయితే ఈ అనుకోని సంఘటనలు జరగకుండా అవరోధించవచ్చు. అలాగే మనము హాస్పిటల్ పాలయ్యే ఖర్చులు అన్నాం కదా, అవి కూడా మనము తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వైశాఖ మాసంలో మనకి ఏ రోజైనా ఏదన్నా ఒక గురువారం తీసుకోండి, గురువారం పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి అలాంటిది ఏదన్నా తీసుకొని ఆ రోజు తీసుకొని కొద్దిగా బియ్యము, ఒక చిన్న పసుపు కొమ్ము, అలాగే గవ్వలు అంటాం కదా, పసుపు గవ్వ, కొద్దిగా చిటికడు జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ పెట్టేసి, కుంకుమ పువ్వు కూడా పెట్టేసి చక్కగా మూటలాగా చేసేసుకొని మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకున్నట్టయితే మీకు ఈ ఎక్స్పెన్సెస్ తగ్గి డబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ మనకి సింహరాశిలో, అంటే లగ్నం తెలియని వారికి రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే రాశి లగ్నంలో రెండు తెలిసిన వాళ్ళకి మనకి సింహ లగ్నం, సింహ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో, ఇప్పుడు గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. అయితే సింహ రాశి వారికి 11వ ఇంట్లో, అంటే ఏకాదశంలో గురు సంచారం జరుగుతోంది. సో ఏకాదశం అంటేనే మనం చెప్పుకున్నాం కదా, సెలబ్రేషన్స్, మంచిగా శుభ ఫలితాలు, శుభకార్యాలు, శుభ కార్యక్రమాలు జరుపుకునేది ద్వాదశ భావాల్లో ఏ భావం అని అంటే మటుకు ఏకాదశ భావం. సో సింహ రాశి, సింహ లగ్నం వారికి అయితే ఏకాదశంలో గురు సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అంటే వ్యాపార రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా ట్రేడింగ్ వ్యాపారం చేసుకునే వారికి, వ్యవసాయ రంగం చేసుకునే వారికి, అలాగే ఏమంటారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వారికి, బ్యాంకింగ్ ఉద్యోగంలో ఉన్నవారికి, ఇలాంటి వారికి అయితే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు గురుగ్రహం. అలాగే ఏ రాశిని చూస్తాడు అని అనుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తులారాశి చూస్తున్నాడు, ధనురాశి చూస్తున్నాడు, కుంభరాశి. సో తులారాశి వీరికి తృతీయం అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే సింహలగ్నం, సింహరాశిలో జన్మించిన వాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మటుకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పుకోవచ్చు. వీరికి ఆయా రంగాల్లో కమ్యూనికేషన్, మార్కెటింగ్ ఇలాంటి రంగంలో ఉన్న వారికి మటుకు వీరికి ఏంటంటే స్థాన చలనం జరిగే అవకాశం, అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం. అంటే ఇది మంచి ట్రాన్స్ఫర్స్, ఏదో చెడు ట్రాన్స్ఫర్ అని అనుకోవద్దు, అనవసరంగా మేము ట్రాన్స్ఫర్ అయిపోయాము, బాగా ఖర్చులు పెరిగిపోయాయి అలా కాకుండా మంచి ప్యాకేజ్తో, మంచి హైక్తో, మంచి పర్క్స్తో మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మనకి సింహరాశిలో, సింహలగ్నం వారికి. అలాగే పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి సంతానంలో ఎటువంటి అవరోధాలు కలిగినా కానీ, సంతానం కాకపోవటము, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూసే వరకు కూడా ఈ గురు సంచారం మటుకు శుభ సంచారం అని చెప్పుకోవచ్చు. వారికి మంచి ఫలితం రావచ్చు, మంచి శుభవార్త వినే అవకాశం రావచ్చు, లేదా సంతానం ఉన్న వారికి కూడా ఏ సంతానం, ఎలాంటి సంతానం, ఇలాంటి వాళ్ళు కావాలని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి కూడా జరిగే అవకాశం ఈ సంవత్సరం పొడుగునా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి నవమాన్ని కూడా చూస్తాడు కాబట్టి అక్కడ నుంచి గురు సింహరాశి వారికి, సింహలగ్నం వారికి అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. దేశ సంచారం చేసుకునే వారికి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కుంభరాశి సింహలగ్నానికి అంత పడదు. కాబట్టి తొందరగా మీరు సింహలగ్నం, స్పెసిఫిక్గా సింహలగ్నంలో, సింహరాశిలో జన్మించే వాళ్ళకి ఏమన్నా కుంభలగ్నం, కుంభరాశి వారికి ఏదన్నా అట్లాంటి ఏమైనా మ్యాచెస్ వస్తే మటుకు కొద్దిగా ఆచితూచి అడుగేయటం చాలా మంచిది. అలాగే మనకి అష్టమం కూడా అవుతుంది కాబట్టి గురువు
అష్టమ ఫలితాలు కూడా ఇస్తాడు వీరికి. కాబట్టి సడన్గా మీరు అనుకోకుండా ఏదన్నా గెయిన్స్ రావటము, ట్రేడింగ్లో గెయిన్స్ రావటము, ప్రాఫిట్స్ రావటము జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే నుంచి మీరు అది కూడా మళ్ళీ చెప్తున్నాను, మీకు దశ అంతర్దశలు చక్కగా నడుస్తున్నాయి, మీకు గురువు కూడా చక్కటి స్థానంలో ఉన్నాడు అని అంటేనే పెట్టుబడి కూడా పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం తప్పేం లేదు, చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు.